మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన కోదండరావు, రవితో పాటు గోదావరి కేనికి చెందిన శ్రీనివాస్ గౌడ్లను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 1.61 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ వివరించారు. నిందితులను రిమాండ్కు తరలించామని, ప్రజలు నగదు లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాసారపు కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరూ గోదావరికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంతవాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతాయి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గోదావరికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు, లక్షపేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్షపేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఇటికల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు 3 వ్యక్తులు మాకు కనిపించడం జరిగింది. మా సిఐ గారికి, ఎస్ఐ గారికి, టీంకి వాళ్ళని విచారించగా వాళ్ళు గతంలో మేము 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతుంది.